నమస్కారం పాండురంగారావు గారు. ఓం నమ శివాయ. మరి ఎప్పట్లాగే మన ప్రేక్షకులు కూడా మీరు ఎలాంటి మోటివేషన్ స్టోరీ చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏ మోటివేషన్ స్టోరీ? చిన్న కథ ఎప్పటిలాగా చెప్పుకొని వెళ్దాం. కొత్తగా పెళ్ళైన ఒక దంపతులు ఏదో చిన్న ప్రైవేట్ జాబు భర్త చేసుకుంటున్నాడు. చాలా చిన్న జాబు, అదే ఏ రోజు ఆ రోజు గడవడం తప్ప పెద్ద గొప్ప జాబ్ ఏం కాదు. చిన్న మామూలు ప్రైవేట్ దాంట్లో పనిచేస్తున్నాడు. సరే, ఇద్దరు చక్కగా మంచి ప్రేమగా సంసారం నెట్టుకొస్తున్నారు. ఒకరోజు భర్త ఆఫీస్ కానీ అదే షాప్ కానీ బయలుదేరుతాడు. వెనక నుంచి ఒక లారీ వచ్చి కొట్టేస్తుంది. మేజర్ యాక్సిడెంట్ జరుగుద్ది. అక్కడే పడిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్తే భార్యకి తెలుస్తుంది. పరిగెట్టి వద్దామని ఈలోపు శివాలయం దారిలో కనిపిస్తుంది. ఈశ్వరుడికి మొక్కుకొని భర్తకి ఏం కాకూడదని చెప్పి ఆ దారిలో మొక్కుకొని మళ్ళీ తన దగ్గరికి వస్తుంది. దారిలోనే కదా అని గుడికి వెళ్తుంది. అక్కడికి వస్తే హాస్పిటల్లో చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉంటే భర్తను చూసుకొని అక్కడి నుంచి యజమాని దగ్గరికి వెళ్తుంది. యజమాని దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే భర్త పనిచేస్తున్నాడో అతని దగ్గరికి వెళ్ళగానే అతను తిడుతూ ఉంటాడు. ఏంటి నీ భర్త ఇంకా రాలేదు, ఇంత ఆలస్యమైంది, పనిలోకి రాలేదు అంటే, అయ్యా ఇలా జరిగింది, ఇలా యాక్సిడెంట్ జరిగింది, తమరు డబ్బు ఇస్తే తప్ప ఇప్పుడు పరిస్థితి లేదు అంటే ఒక 10,000 రూపాయలు ఇస్తాడు. అది తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తే, ఇప్పుడు దాకా బతకడనుకున్నామమ్మా నీ భర్త, కానీ ఏదో తెలియని ఒక ఇది కనిపిస్తోంది, అతను మెడిసిన్కి స్పందిస్తున్నాడు. సో ఇప్పుడు నువ్వు 1,50,000 రూపాయలు కడితే తప్ప ఆపరేషన్కి సరిపోదు, ఆపరేషన్కి అది కడితే తప్ప మేము చేయలేము, చేస్తే బతుకుతాడు, ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే కష్టం. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? మళ్ళీ తన ప్రయత్నం అంతా చేస్తుంది, వాళ్ళ ఊరు వెళ్తుంది, అందరిని అడుగుతుంది, ఎక్కడ ఆ అమౌంట్, ఆ స్థాయి అమౌంట్ రాదు. దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ శివాలయానికి వచ్చి మళ్ళీ మొక్కుతుంది, అయ్యా నా భర్త నువ్వు తప్ప ఎవరు కాపాడలేరు, నా ప్రయత్నం అంతా చేశాను, నేను ఎక్కడ తిరిగినా నాకేమీ కనిపించట్లేదు అని చెప్పేసి ఆ పార్వతీ పరమేశ్వరుని వేడుకొని అక్కడి నుంచి మళ్ళీ తిన్నగా డాక్టర్ దగ్గరికి వస్తుంది. అయ్యా నా ప్రయత్నం నేను చేశాను, ఎక్కడా నాకు లభించలేదు, ఇప్పుడు ఏం చేయాలంటే వెనక నుంచి ఒక భార్యాభర్తలు ఇదంతా విని, అమ్మ నీ బాధ అంతా వింటున్నాము, చూస్తున్నాము, మా దగ్గర బోల్డన్ని డబ్బులు ఉన్నాయి, ఏం పర్వాలేదు, ముందు ప్రాణం ముఖ్యం. చిన్న పిల్లోడిని వేసుకొని ఉన్నారు వాళ్ళిద్దరు, చిన్న పిల్లోడిని వేసుకొని ఉన్నారు. అమ్మ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కుర్రాడు ఉంటాడు, ఇదిగో మా దగ్గర డబ్బు ఉంది కావాల్సినంత, నువ్వు కట్టేసి తర్వాత మాకు ఇద్దులే, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి అది అక్కడ ఇచ్చేస్తారు. అమ్మాయి వెళ్ళి కట్టడానికి వెళుతూ ఉంటే ఈ పక్కనున్న పిల్లోడు దీర్ఘ సుమంగళి భవ అంటాడు. ఏంటి పిల్లోడు ఇంతున్నాడు, వీడియో ఇలా అంటున్నాడని నవ్వుకొని అమ్మాయి వెళ్ళిపోయి డబ్బులు కట్టేస్తుంది. అంత బాధలో కూడా నవ్వు వస్తుంది ఆ పిల్లోడు మాట్లాడుతుంటే. వెళ్ళి డబ్బు కట్టేస్తే శుభ్రంగా ఆపరేషన్ అవుతుంది. కొన్ని రోజులకి ఇది నయమైపోతుంది, బాగుపడతాడు, శుభ్రంగా ఆరోగ్యవంతంగా తయారవుతాడు. సరే, మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుందామని చెప్పి శివాలయానికి వెళ్ళి, ఇలా జరిగింది, నీ వల్ల మళ్ళీ మేము మామూలు అయ్యాం, సో ధన్యవాదాలు తెలియజేసి ఈశ్వరుడికి మొక్కుకొని తీర్చుకొని వస్తూ ఉంటే, ఆ తర్వాత వాళ్ళు అప్పుడు అడ్రస్ ఇచ్చారు, మేము ఈ పలానా అడ్రస్లో ఉంటామని. ఆ అడ్రస్ ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్దామని చెప్పేసి అనుకుంటే, ఆ గుడి పక్కన అడ్రస్ ఎక్కడ, శివాలయం పక్కన వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఎక్కడ ఆ పేరు గల వాళ్ళు కానీ, ఆ పోలికతో ఉన్న వాళ్ళు కానీ, ఎక్కడ ఆ పిల్లోడు తల్లిదండ్రులు ఆ అడ్రస్ ఆ చుట్టుపక్కల ఎక్కడ, శివాలయం చుట్టుపక్కల ఎక్కడ ఉండదు. సరే ఇక్కడ లేరులే అని చెప్పేసి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బాగా జాగ్రత్తగా గమనించి ఉంటే ఆ పోలికలు ఇక్కడ విగ్రహాల్లో కనిపించేవి. గణపతి, ఆ పిల్లవాడు గణపతి, పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ కదిలి వచ్చి ఆ కష్టంలో సాయం చేశారని ఆ విగ్రహాలని కరెక్ట్గా చూసుంటే ఆ రూపాలు అందులో కనిపించాయి. సో ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు నీకు ఏ ఆధారం లేకపోతే 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. నీకు ఏ మార్గం లేనప్పుడు, అన్యదా శరణం నాస్తి, నీకు ఏ అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా ఆయనే వచ్చి ఆదుకుంటాడు. అందులో సందేహం లేదు. నమ్మకం పెట్టు, నీ మీద నమ్మకం ఉంచు, భారం భగవంతుని మీద వేయి. చక్కని స్టోరీ.